ఉండాలి కదా. అబ్రహాంను ఆశీర్వదించాను అని అన్నాడు అనంటే ఆయన ఎంబటే బయలుదేరిపోయాడు, ఆయన మాట విన్నెంబటే. ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి నీ వెంట మరి ఏ మంచి వస్తుంది ఒకసారి నువ్వు ఆలోచన చేయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన చేసినటువంటి ప్రతి మేలును మీకు గుర్తుంచుకోవాలి. మీకు ఏదైనా డబ్బులు ఉన్నాయని అంటే దేవుని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఇవి నీవు ఇచ్చినటువంటి సంపద. దేవునికి స్తోత్రం. నీకేదైనా భూమి ఉందా? మీ పిల్లలకి ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలండి? దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాస్యం రా ఇది. దేవునికి స్తోత్రం. అరే, ఈ చివరి నుంచి ఆ చివరి మొత్తం మందే, నా తర్వాత ఇది నీదే అని అంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ రాదా, ఆయనే. అన్నదమ్ముల మధ్య మొన్న గొడవ, రోకలు పెట్టి కొడితే తమ్ముడు చచ్చిపోయాడు. ఎందుకు అని అంటే ఆస్తి తగాదు.